ఎస్. ఓకే. రైట్. నేను కార్లో వెళ్ళుండాల్సింది. అంటే కార్లో అంటే బై కార్ అన్నమాట. నేను Okay. వెళ్ళుండాల్సింది చెప్పేసి బై కార్ యాడ్ చేసేయండి అంతే. చెప్పండి. I should have gone to buy a car. ఐ షుడ్ హ్యావ్ గాన్ బై కార్. చెప్పండి. Okay. I should have gone by a car. ఓకే. అతడు కార్లో వెళ్ళుండాల్సింది. He should have gone by a car. ఆమె కార్లో వెళ్ళుండాల్సింది. She should have gone by a car. వాళ్ళు కార్లో వెళ్ళుండాల్సింది. They should have they should have gone by a car. మనం కార్లో వెళ్ళుండాల్సింది. We should have gone by a car. ఓకే. రైట్. నెక్స్ట్ నేను లోన్ తీసుకొని ఉండాల్సింది. I should have taken a loan. ఐ షుడ్ హ్యావ్ టేకెన్ ఏ లోన్. చెప్పండి. I should have taken a loan. అతడు లోన్ తీసుకొని ఉండాల్సింది. He should have taken a loan. ఆమె లోన్ తీసుకొని ఉండాల్సింది. She should have taken a loan. వాళ్ళు లోన్ తీసుకొని ఉండాల్సింది. They should have taken a loan. మనం లోన్ తీసుకొని ఉండాల్సింది. We should have taken a loan. ఎస్. రైట్. నెక్స్ట్ నేను ఒక 2 days వెయిట్ చేసి ఉండాల్సింది. I should have waited for 2 days. మీరు ఒక 2 days వెయిట్ చేసి ఉండాల్సింది. You should have waited for 2 days. వాళ్ళు ఒక 2 days వెయిట్ చేసి ఉండాల్సింది. They should have waited for 2 days. మనము ఒక 2 days వెయిట్ చేసి ఉండాల్సింది. We should have waited for 2 days. అతడు ఒక 2 days వెయిట్ చేసి ఉండాల్సింది. He should have waited for 2 days. ఆమె 2 days వెయిట్ చేసి ఉండాల్సింది. He should have waited for 2 days. ఎస్. రైట్. నెక్స్ట్ నేను వెళ్లే ముందు మీకు చెప్పి ఉండాల్సింది. I should have టోల్డ్ యూ. told you before I went. అది ఐ షుడ్ హ్యావ్ టోల్డ్ యూ బిఫోర్ ఐ వెంట్. మళ్ళీ చెప్పండి. I should have told you before I went. వెళ్లే ముందు నేను మీకు చెప్పకుండా ఉండాల్సింది. I shouldn't have told you before I went. ఓకే. రైట్. ఆమె అమెరికా వెళ్లే ముందు చెప్పి ఉండాల్సింది నాకు. Okay, sir. She should have told me బిఫోర్ షీ వెంట్ టు. she went to America. అది మళ్ళీ చెప్పండి. షీ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ. She should have told me before she went to America. ఆమె అమెరికా వెళ్లే ముందు నాకు చెప్పకుండా ఉండాల్సింది. She shouldn't have told me before she went to America. నేను ఒక డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఉండాల్సింది. I should have consulted the doctor. ఐ షుడ్ హ్యావ్ కన్సల్టెడ్ ఎ డాక్టర్. మళ్ళీ I should have consulted the doctor. నేను డాక్టర్ ని కన్సల్ట్ చేయకుండా ఉండాల్సింది. I shouldn't have consulted the doctor. ఓకే. నేను ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యేదానికి ముందు మా ఫ్రెండ్ కి చెప్పి ఉండాల్సింది. I should have joined the institute. I should have told my friend. I should have told my friend. ముందు అది చెప్పాలి. బిఫోర్ ఐ జాయిన్డ్ ద ఇన్స్టిట్యూట్. చెప్పండి. I should have told my friend before I joined institute. ఓకే. ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వక ముందు నేను మా ఫ్రెండ్ కి చెప్పకుండా ఉండాల్సింది. I shouldn't have told my friend I joined institute. Before I joined. Before I joined institute. ఓకే. రైట్. నెక్స్ట్ నేను ఒక
ల్యాప్టాప్ కొనుక్కొని ఉండాల్సింది క్లాసులు కండక్ట్ చేయడానికి. I should have bought a laptop టు before. టు కండక్ట్ ద క్లాసెస్. ఇది బిఫోర్ కాదు, టు కండక్ట్ ద Okay. క్లాసెస్. Okay, sir. I should have bought a laptop to conducted the classes. టు కండక్ట్ అంతే. టు కండక్ట్ Okay. చెప్పండి మళ్ళీ. To conduct the classes. మళ్ళీ ఐ I షుడ్ should have. I should have bought a laptop టు to conduct the classes. నేను ల్యాప్టాప్ కొనకుండా ఉండాల్సింది. I shouldn't have bought a laptop to conduct the classes. ఓకే రైట్. నెక్స్ట్ మీరు ఫ్రూట్స్ తీసుకొని ఉండాల్సింది. You should have bought a fruits. యూ షుడ్ హ్యావ్ టేకెన్ లేదా Okay. యూ షుడ్ హ్యావ్ బాట్. చెప్పండి. Bought. Yes, sir. You should have taken a fruits. ఏ ఫ్రూట్స్ అనొద్దు, యూ షుడ్ హ్యావ్ టేకెన్ ఫ్రూట్స్. చెప్పండి. You should have taken fruits. ఓకే రైట్. మీరు ఆఫీస్ కి వెళ్లే ముందు బ్రేక్ఫాస్ట్ తినేసి ఉండాల్సింది. You should have gone to office. అంటే బ్రేక్ఫాస్ట్ తినేసి ఉండాల్సింది ఆఫీస్ కి వెళ్ళక ముందు. అంటే యూ షుడ్ హ్యావ్ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్. You should have had your breakfast before you went to office. ఎస్. మీరు ఆఫీస్ కి వెళ్ళక ముందు బ్రేక్ఫాస్ట్ తినకుండా ఉండాల్సింది. You shouldn't have had your breakfast before you went to office. ఓకే రైట్. నెక్స్ట్ మీరు అమెరికా వెళ్లే ముందు ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది. I should have learned English before I went to America. అంటే నేను అమెరికా వెళ్లే ముందు నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది. Okay. మీరు కాబట్టి మీరుతో You should చెప్పండి. you should have learned English before you went to America. మీరు అమెరికా వెళ్ళక ముందు ఇంగ్లీష్ నేర్చుకోకుండా ఉండాల్సింది. You shouldn't have learned English before you went to America. ఎస్ రైట్. ఆమె అమెరికా వెళ్ళక ముందు ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది. She should have learned English before she went to America. అమెరికా వెళ్ళక ముందు ఆమె ఇంగ్లీష్ నేర్చుకోకుండా ఉండాల్సింది. She shouldn't have learned English before she went to America. ఓకే ఓకే. ఎస్, వెరీ గుడ్ అండి. చాలా బాగా చెప్పారు. నైస్. Thank you. ఓకే.